ఈ సాధన చేసే క్రమంలో కొత్త సాధకుల గురించి ఏం చెప్పాలి కానీ పాత సాధకులే చాలామంది ఎన్నోసార్లు దారి తప్పుతుంటారు. మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాం. శిబిరాల్లో ఈ విషయాన్ని ఎన్నిసార్లు నొక్కి చెప్తామో లెక్కే లేదు. అయినా దారి తప్పుతూనే ఉంటారు. సంవేదనల మాయలో పడి వాటి ఆటలోనే కొట్టుకుపోతుంటారు. ఎక్కువ సుఖాన్నిచ్చే సంవేదన కలిగితే ఒళ్ళంతా పులకరింతలు వచ్చాయి, ధారాప్రవాహం కలగటం మొదలైంది. అప్పుడు సంతోషంతో గంతులేస్తారు. ఆహా, సాధన చాలా బాగా జరుగుతుంది, ఇంకా మా సాధన గురించి ఏం చెప్పాలి అని. ఇక ఈ ధారాప్రవాహం పోయింది, మళ్ళీ దుఃఖ సంవేదనలు కలిగాయి. లేకపోతే ఒళ్ళంతా మళ్ళీ బరువు ఎక్కింది, తిమ్మిరెక్కింది. ఏదో ఒక భాగం పైన సంవేదన తెలియటమే లేదు. ఇక చూడు, మరుక్షణంలో ఎంతో నిరాశతో మునుగుతారు. అరే, నా సాధన ఇవాళ అసలు సరిగ్గా జరగటమే లేదు. అంటే సంవేదనలే వాళ్ళ సాధన అన్నమాట. సుఖంగా వస్తే సాధన మంచిది, దుఃఖంగా వస్తే సాధన బాగా కావట్లేదని. తేడా ఏముంది తమ్ముడు? ఇలాంటి సుఖం, ఇలాంటి దుఃఖం ప్రతి ఇంద్రియ ద్వారంతోనూ ఎప్పుడు అనుభవిస్తూనే లేమా? ఇదివరకంతా కళ్ళు ముందుకు ఏదైనా మంచి రూపం వచ్చింది, చాలా ఇష్టమైంది, లేకపోతే ఇష్టం లేనిది, ఇష్టం కాలేదని, ముక్కుకి ఏదో వాసన వచ్చింది, బాగుంది లేక బాగలేదు, నాలుకకేదో రుచి కలిగింది, బాగుంది లేకుంటే బాగలేదు, మనసులో ఏదో ఆలోచన. అలాగే ఇప్పుడు శరీరం మీద సంవేదన, బాగుంది బాగలేదు, దాన్ని పట్టుకొని ఇప్పుడు రాగద్వేషాలు. మరి తేడా ఏముంది బాయి? ఏమీ తేడా లేదు కదా. ఈ సాధన చేసి కూడా ప్రయోజనం ఏమిటి? కానీ ఎలాంటి సంవేదన కలిగినప్పటికీ నేనైతే దాన్ని సాక్షిభావంతో చూస్తాను. వచ్చింది కదా, పోవటానికి వచ్చింది. దుఃఖ సంవేదన వచ్చినా పోతుంది, సుఖ సంవేదన వచ్చినా పోతుంది అని ఇలా అర్థం చేసుకుంటూ ఎవరైతే పని చేస్తారో వాళ్ళు తమలో మార్పు రావటాన్ని గమనిస్తారు. మార్పు తప్పకుండా వస్తుంది కూడా. ఇంకొక గొప్ప మార్పు కూడా వస్తుంది. ఈ 10 సార్లలో 9 సార్లు మనం ప్రతిక్రియనిచ్చి ఇదివరకు లాగానే ఇప్పుడు కోపం కలిగిస్తున్నామే అనుకో. అయినప్పటికీ ఇందులో కూడా కొంత తేడా ఉంటుంది. ఒక తేడా ఏముంటుంది? ఏదో ఒక సంఘటన కారణంగా మనలో కోపం కలిగింది అనుకో, ఆ కోపం కొనసాగుతూనే ఉంటుంది. ఇదివరకైతే 8 గంటల పాటు మనం ఆ కోపంలోనే మండిపోతూ ఉండేవాళ్ళం, ఉడికిపోతూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అదేలాంటి సంఘటన కారణంగా అంత కోపం వచ్చింది, కానీ 8 గంటలకు బదులు 6 గంటల్లోనే కోపం అంతా తగ్గిపోయింది, మనలో చిరునవ్వు చిగురించింది. కొన్ని రోజుల తర్వాత గమనించవచ్చు, అలాంటి సంఘటనే జరిగింది, అంత కోపం వచ్చింది, కానీ 4 గంటల్లోనే చిరునవ్వు నెలకొన్నది, 2 గంటల్లోనే చిరునవ్వు, 1 గంటలోనే, అర్ధ గంటలోనే. ఇలా మనం కోపంతో ఊగిసలాడే సమయం, ఎలాంటి వికారం జనించినా ఆ వికారంలోనే పొరలాడే సమయం, ఆ వ్యవధి తక్కువ అవుతూ పోతుంది. అది తక్కువైందంటే దుఃఖం తగ్గుతున్నట్టే కదా. ఎంతసేపు మనం కోపంతో మండుతుంటామో అంతసేపు కలత చెందుతూనే ఉంటున్నాం కదా. ఇదివరకు 8 గంటల వ్యాకులత, ఇప్పుడు అది 6 గంటలే. అంటే 2 గంటల వ్యాకులత తగ్గినట్లే కదా. మరి ఇలా ఎందుకు అవుతుంది? మనం శ్వాసను చూసే పని చేయలేదు, సంవేదనలను చూసే పని చేయట్లేదు. మరి ఈ వ్యవధి ఎందుకు తగ్గుతోంది? ఈ సమయం ఎందుకు తగ్గుతోంది? ఈ దుఃఖపు వ్యవధి అర్థం చేసుకుందాం. అన్నీ లెక్క ప్రకారం జరుగుతుంటాయి. ఏమవుతుంది? మనం పొద్దున సాయంత్రం సాధన చేస్తుంటాం. దానివల్ల మనసు యొక్క స్వభావం కొంచెం కొంచెంగా మారటం మొదలెట్టింది. మరి ఇప్పుడు కోపం వచ్చింది, మనం అందులో పడి మండిపోతున్నాం, లోపలే మండుతున్నాం. మధ్యలో మనకు తెలియకుండానే అప్రయత్నంగా, ఏమీ శ్రమ లేకుండానే ఏమవుతుందంటే మధ్యన ఏదో ఒక క్షణం, ఆ క్షణాన అప్రయత్నంగానే మనం శ్వాసను చూసాం, లేకపోతే సమాధిని గమనించాం. ఎందుకంటే అలవాటైపోయింది కదా, రోజు పొద్దున సాయంత్రం వీటిని చూసి అందువల్ల అంత గొప్ప కోపం కలిగినప్పటికీ మధ్య ఒక్క క్షణం మళ్ళీ అలాగే కొట్టుకుపోతాం, మళ్ళీ ఒక్క క్షణం, ఆ తర్వాత మళ్ళీ అలాగే కొట్టుకుపోయాం. ఇలా మధ్యలో ఏవైతే క్షణాలు ఒక్కొక్క క్షణం వచ్చాయో అవి బ్రేక్ వేశాయి. ఈ బండి ఎంతో వేగంగా పోతూ ఉండింది, అలాగే పోతూ ఉంటే అది 8 గంటలు పోయేది, కానీ ఆగేది కాదు. ఇప్పుడు మధ్యలో ఒక బ్రేకు, మళ్ళీ ఒక బ్రేకు, ఇంకో బ్రేకు, అలా దాని స్పీడు తగ్గుతూ
8 గంటలకు బదులు 6 గంటల్లోనే ఆగిపోయింది, 4 గంటల్లోనే ఆగిపోయింది, 2 గంటల్లోనే ఆగిపోయింది. కనుక ఈ విధంగా మనం పొద్దున సాయంత్రం తప్పకుండా క్రమం తప్పకుండా సాధన కొనసాగిస్తుంటే ఈ వ్యవధి ఇంకా తగ్గుతూ పోతుంది. లోతైన సంస్కారాలు తయారు చేసుకునే స్వభావం దేనిదైతే ఉందో అది కూడా తగ్గుతూ పోతుంది. ఈ విధంగా మార్పు వస్తుందని గమనిస్తాం. మార్పు వస్తుంది, తప్పక వస్తుంది. ఎలాంటి మార్పు రాలేదు, పరిస్థితి ఏమీ బాగుపడలేదు. మనం మాత్రం రోజు పొద్దున సాయంత్రం క్రమం తప్పకుండా సాధన చేస్తూనే ఉన్నాం. అంటే ఎక్కడో తప్పు జరుగుతున్నట్టే. ఈ మందైనా సరిగ్గా పనిచేయట్లేదు, లేకపోతే మనకే మందు వేసుకోవడం సరిగ్గా రాలేదు. మంది అయితే కరెక్టే, ఎందుకంటే వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల మంది ఈ మందు ఎంతో మేలు చేకూరుస్తున్నది కూడా. ఈ మందు ఎంతో మేలు చేకూరుస్తుంది కూడా. ఈ మందు ప్రభావం విషయంలో ఎలాంటి సందేహానికి ఆస్కారం లేదు. కాబట్టి మనమే ఎక్కడో సరిగ్గా పని చేయట్లేదు. అందుకనే మనలో ఎలాంటి పరివర్తన రాలేదు. అయితే ఎవరైతే ప్రొద్దున సాయంత్రం క్రమం తప్పకుండా సాధన కొనసాగించినా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదో వాళ్ళు తమ టీచర్ గారిని కలవాలి, లేకపోతే ఉత్తరం రాసి తమ విషయం తెలుసుకోవాలి. ఎందుకు ఇలా అవుతుంది, మేము ఎక్కడ పొరపాటు చేస్తున్నామని. ఎక్కడో ఏదో పొరపాటు అయితే జరుగుతూనే ఉన్నది. లేకపోతే సాధనను చెప్పినట్లుగానే చేస్తూ ఉండిపోతే మంచి మార్పు తప్పకుండా వచ్చి ఉండేది.